అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం తీరిక లేకుండా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ఆ సమస్యలను వెంటనే తీర్చడానికి ప్రతి క్షణం కష్టపడుతూ మన ముఖ్యమంత్రి గారు నియోజకవర్గము అంతా తిరుగుతున్నారు. మన కోసం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఒకటి గమనించండి, అధికారంలోకి రాగానే వెంటనే 4,000 రూపాయలు పెన్షన్లు చేసి, అట్లాగే హ్యాండిక్యాప్డ్ కి 6,000, 10,000 మనం పెన్షన్లు ఇచ్చాం. అట్లాగే రాయలసీమలో ఒక పూట బాగా తిండి తింటే చాలా సంతోషపడతాం. అలాంటిది అన్న క్యాంటీన్లు పెట్టి ఒక తల్లిలాగా ఆదుకున్నారు మన సీఎం గారు. మహిళలు ఎక్కడా తక్కువ కాదు అని చెప్పి మహిళా సంక్షేమానికి కాకుండా మహిళా అభివృద్ధి కోసం కూడా వాళ్ళకు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి, అలాగే వాళ్ళ కోసమని వర్క్ ఫ్రం హోమ్ నిర్వహిస్తూ మహిళల పైన దృఢ సంకల్పం ఉందో ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ గా మారబోతుంది.